కేరళలో రాజకీయం మారబోతుంది. వాస్తవం కాంగ్రెస్ పార్టీ విన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఈవెన్ మొన్న కూడా వాస్తవంగా లాస్ట్ ట్రిప్పే జరగాల్సింది. కానీ కమ్యూనిస్టులకి అసెంబ్లీని వదిలేసి పార్లమెంట్ సీట్లు ఎక్కువగా గెలుచుకునేటటువంటి ఎత్తుగడ ఇద్దరి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగినట్టు కనబడుతుంది. బీజేపీ అక్కడ ఎదుగుతున్నటువంటి విషయాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఏమన్నా ప్రాంతీయ పార్టీ ఏమన్నా పెడతాడా శశి థరూర్? ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే నిన్ననే శశి థరూర్ని కామెంట్ చేశాడు. శశి థరూర్ మల్లికార్జున్ ఖర్గేకి రెబల్గా మారి మాట్లాడటం అన్నది సంచలనం సృష్టిస్తోంది. సొంత పార్టీ ఎంపీ శశి థరూర్పై కాంగ్రెస్ శాసనం పరాకాష్ఠకి చేరుతోంది. నరేంద్ర మోడీని థరూర్ ఇటీవల పలుమార్లు బహిరంగ మెచ్చుకోవడం తెలిసింది. వాటిని ఉద్దేశిస్తూ కొందరికి దేశం కన్నా మోడీయే మెన్ అంటూ ఆయనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం వ్యంగ్యాస్త్రాలు విసిరితే ఆపరేషన్ సింధూర్పై రాసిన తాజా వ్యాసంలో మోడీపై థరూర్ పొగడ్తలు కురిపించడానికి మీడియా ప్రస్తావించడంతో ఆయన ఇలా స్పందించారు. నేను ఇంగ్లీష్ అంత బాగా చదవలేను, థరూర్ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, అందుకే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చేశాం, కానీ నాకు మోడీయే ముందు దేశం తర్వాత అంటే మనం ఏం చేయగలం అంటూ నిట్టూర్చారు. ఆ తర్వాత కాసేపటికి అధ్యక్షుడు వ్యంగ్య వ్యాఖ్యలపై థరూర్ ధీటుగా స్పందించారు. స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షి ఫోటో నెక్స్లో పోస్ట్ చేశారు. ఎగిరేందుకు ఎవరిని అనుమతి అడక్కు, ఎందుకంటే రెక్కలు నీవి, నింగి ఎవరి సొత్తు కాదు అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. దాంతో కేరళలో ఏమన్నా ప్రాంతీయ పార్టీ పెట్టి కొత్త రాజకీయం నడపడానికి ఏమైనా ప్లాన్ జరుగుతోందా అన్నది సందేహం.